ఏపీ ఎన్జీఓ భవన్ లో అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. నాకు తెలిసి వాళ్ళంతా కూడా మిమ్మల్ని సంప్రదించే పోలీసు అధికారులను సంప్రదించే రావాలని ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మరి మీరు కూడా వాళ్ళు సంప్రదించినప్పుడు మరి మీ సమాధానం మీరే చెప్పాలని చెప్పి మేము కోరాం. అయితే ఈ రోజున పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎల్బీ స్టేడియంలో అధికారులు పూర్తిగా మరి ఒక ప్రాంతీయ భావంతో ప్రాంతీయ విభేదాలు ఉన్నట్లుగా మాకు కనిపిస్తుంది. మాకు 7వ తారీఖు పోలీస్ పర్మిషన్ సభ పెట్టుకోవడానికి ఇస్తే మేము 6వ తారీఖు మాకు సభ నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలి, మీరు డబ్బులు కట్టండి, ఈరోజు మేము డబ్బులు కడతామని చెప్పి వెళ్తే లేదు 6వ తారీఖున ఏదో తెలంగాణ వాళ్ళు క్రీడలు పెట్టుకుంటున్నారు, మీకు 6వ తారీఖు మీకు ఇవ్వం, మీకు 7వ తారీఖు ఉదయమో లేదా 6వ తారీఖు సాయంత్రం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద మరి వాళ్ళని కూడా గట్టిగా అప్పుడు అడగాలని చెప్పి అనుకుంటున్నాం. దీని వెనకాల మరి అధికారంలో ఉన్న అధికారుల లేదంటే మరి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల ఎవరైనా హస్తం ఉందా అనే విషయం కూడా వాళ్ళ మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పోలీసు అన్ని అంశాలు చర్చించి 7వ తారీఖు సభ పెట్టుకోమంటే ఎల్బీ స్టేడియంలో 7వ తారీఖు సభ పెడతానంటే మరి ఎల్బీ స్టేడియం అధికారులు 7 పొద్దునే కానీ లేకపోతే 6వ తారీఖు సాయంత్రం కానీ ఇవ్వడం అంటే మరి ఇంతకంటే విచిత్రమైన ధోరణి మాకు కనపడలేదు. ఖచ్చితంగా ఎల్బీ స్టేడియం అధికారులు మేము తప్పుపడుతున్నాం. మీరు ఒక స్టేడియం అద్దెకిస్తే ముందు ప్రిపరేషన్కి మరి 75,000 కట్టమన్నప్పుడు ఇది ఆలోచించుకుండాల్సింది. మేము 75,000 కడతామని మేము లెటర్ తీసుకెళ్లిన తర్వాత లేదు 6వ తారీఖు వాళ్ళు అయితే స్పోర్ట్స్ పెట్టుకున్నారు అయిన తర్వాత మేము ఇస్తాం అంటే ఆ స్పోర్ట్స్ పోలీస్ పర్మిషన్ ఉందంటే లేదు మీరు 6వ తారీఖు ప్రిపరేషన్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ పోలీస్ పర్మిషన్ కావాలి అని చెప్పి మమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టే వాతావరణం అక్కడ ఉంది. మేము ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం ఎల్బీ స్టేడియం అధికారులకు కానీ అలాగే ప్రభుత్వంలో అధికారులకు కానీ మేము సభ సజావుగా పెట్టుకోగలిగితే చేసే అవకాశం మీరు కల్పిస్తే ఎల్బీ స్టేడియంలో సభ జరుగుద్ది, లేదంటే ఎల్బీ స్టేడియం చుట్టూ మేము సభ పెడతాం. దానికి కావాల్సిన మరి బాధ్యత కూడా ప్రభుత్వం ఎల్బీ స్టేడియం అధికారులే వహించాల్సి వస్తుంది. మేము చాలా సహనంగా ఎంతో మరి ఖర్చుతో కూడిన అయినప్పటికీ కూడా బయట కనుక సభ పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మేము ఎల్బీ స్టేడియంలో పెట్టుకుంటే ప్రతి చోట మీరు అవరోధాలు కలిగించడం ఎల్బీ స్టేడియంలోని అధికారులని మేము తప్పుపడుతున్నాం. ఈ రోజు సాయంత్రం కనుక మీరు మమ్మల్ని లోపలికి పని చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ విషయం మరి ముఖ్యమంత్రి దగ్గర కానీ ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కానీ తేల్చుకుంటాం. అలాగే కొంతమంది నాయకులు సభను అడ్డుకుంటాం, సభలోకి బస్సులు రాని ఇవన్నీ చెప్తున్నారు. విమానం దిగేటప్పుడు రన్వే క్లియర్గా ఉంటే విమానం అక్కడ దిగుద్ది, రన్వే క్లియర్గా లేకపోతే ఎగిరిపోతుంది. మీ తెలంగాణ పరిస్థితి కూడా అంతే. తెలంగాణ సీమాంధ్ర ప్రజల్లో భావాలు దెబ్బతినకుండా ఒప్పించుకోగలిగితేనే తెలంగాణ అనే అంశం మీకు దగ్గర తప్ప ఇలా బెదిరించి మీ మీద ఉద్యమాలు చేస్తాం, ఏమైనా చేస్తాం, ఏమైనా జరుగుతుందని బెదిరింపులు చేసే మటుకి మీరు అనుకున్న వాదం ఇంకా దూరమయ్యే పరిస్థితి ఉంది. మేము చాలా శాంతియుతంగా ఒక క్రమశిక్షణగా ఈ సభ జరపాలనుకుంటున్నాం. మీరు సభకు సహకరించాలి. గతంలో మరి తెలంగాణ ఎంపీలందరూ కూడా నిజాంగూడెంలో సభ జరిగినప్పుడు కానీ మొన్న మరి బీజేపీ తరఫున మోడీ గారి సభ జరిగినప్పుడు కానీ ఒక్క సంఘటన కూడా జరగలేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. మరి జాతీయ నాయకులు కూడా ఆ రోజున వచ్చారు. మేము ఉద్యోగుల సభ పెట్టుకుంటున్నాం అంటే ఉద్యోగుల సభకు ఉద్యోగులు వచ్చారా, తెలంగాణ ఉద్యోగుల సభలకి తెలంగాణ ఉద్యోగులు మాత్రం ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మేము తప్పుపడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ప్రాంతీయ వాదం అనేది మరి పనిచేస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు గతంలో ఉన్న సభలన్నీ పరిశీలించండి. తెలంగాణ ఉద్యోగుల సభ ఈ రోజు తెలంగాణ జేఏసీ జరిగినప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు లేరా అక్కడ మేము అడుగుతున్నాం. మా సభకి రాజకీయ నాయకులు వస్తే తప్పేంటి అనేది అది కూడా మేము రాజకీయ నాయకుల్ని వ్యక్తులుగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది మీ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎటువంటి వాదం అనేది మీకు తెలుసు. ఆ వాదాన్ని సమర్థించి అందరం కూడా ఆహ్వానించాల్సిన బాధ్యత మాకుంది. అయితే ఉద్యోగుల సభ అన్నాం తప్ప వాళ్ళు వచ్చి డయాస్ మీద మాట్లాడతారు, పార్టీ గురించి మాత్రం ఎక్కడ చెప్పలేదు. వాళ్ళని వ్యక్తులుగా ఆహ్వానించాం. అది కూడా ఇవాళ మేము చాలా స్పష్టంగా వాళ్ళని మీరు పోలీసు అధికారులను కూడా సంప్రదించండి, మేము పోలీసు అధికారులకి మేము ఒక హామీ ఇచ్చాం, సభ డిసిప్లిన్ గా జరుగుద్దని అని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము పోలీసులతో మాట్లాడతామని చెప్పారు. కానీ ఇవాళ ఎల్బీ స్టేడియంలో అధికారులు మరి మాకు 6వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేయాలంటే లేదు, 6వ తారీఖు స్పోర్ట్స్ పెట్టుకున్నారు, వాళ్ళ పోలీస్ పర్మిషన్ లేదు, 6 కావాలంటే మీకు 6 కూడా పోలీస్ పర్మిషన్ కావాలని చెప్పి కొన్ని విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. అధికారులకు మేము చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం.
ఈ సభ జరగకుండా ఏదన్నా మీరు చర్యలు తీసుకుంటే మట్టికి ఇక్కడ జరగబోయే పరిమాణాలకి మొత్తం ఎల్బీ స్టేడియం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాగే కొన్ని సంఘాలు సభను అడ్డుకుంటాం, అలాగే కొన్ని యూనియన్లు సభ జరగమని ప్రకటన చేస్తున్నారు. కొంతమంది అయితే కొంచెం దూరం వెళ్ళి ఏమైనా జరుగుద్ది అనుకుంటున్నారు. ఏమీ జరగదు. 7వ తారీఖు ఉదయం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుద్ది, సాయంత్రం 6 గంటలకి సూర్యుడు అస్తమిస్తాడు. ఇందుకు తప్ప ఏమీ జరగదు. ఒకవేళ అటువంటి ఏదైనా ఇందులో మార్పులు ఏమైనా జరిగితే మీరు ఇక్కడ సభను అడ్డుకుంటారేమో కానీ మేము ఢిల్లీలో తెలంగాణ అడ్డుకునే శక్తి మాకుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంతవరకు నేను ఏ విషయంలో కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు, కానీ మమ్మల్ని మా సహనాన్ని పరీక్ష చేసే మాటలు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ నేను మాట్లాడకపోతే చేతకాంతనం అవుతుంది. మేము చేత కాక ఊరుకోలేదు, సమయం పాటిస్తున్నాం. కాబట్టి ఈ రోజున అందరికీ మరొక్కసారి నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు సోదరులా విడిపోదామంటున్నారు. నిజంగా మీ మనసులో విడిపోదామనే అంశం కనుక ఉంటే మా సభ పెట్టుకోనివ్వండి, సభ సజాయిగా కానివ్వండి. మీకు తెలంగాణ కావాలంటే సీమాంధ్ర ప్రజల యొక్క అంగీకారం, మద్దతు అవసరం. ఈ రెండు లేకుండా మీ తెలంగాణ ఇంకొక 25 సంవత్సరాల దాకా రాదనే విషయం స్పష్టంగా చెప్తున్నాను. అందరం ఒప్పుకుంటేనే తెలంగాణ వస్తుంది. అది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా ఇరు ప్రాంతాల ప్రజల అంగీకారంతోనే రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. తెలంగాణ ఏర్పడాలంటే 13 జిల్లాల యొక్క సహాయ సహకారాలు, అంగీకారాలు అవసరం. అవి రావాలంటే ఇటువంటి చర్యలు బెదిరింపుల ద్వారా రాదు, మంచితనంతో వస్తుంది, అవగాహనతో వస్తుంది. ఆ రెండు లేనప్పుడు ఇటువంటి వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ లో సభ జరగకపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ మీకు తెలంగాణ రాకుండా మటుకు మేము ఢిల్లీలో చాలా స్పష్టమైన ప్రక్రియ మేము ప్రారంభిస్తాం. అందుకు మీరు సిద్ధమవుతే మేము కూడా ఇంత సిద్ధమే. దయచేసి ఇప్పటికైనా సరే నాయకుల్ని నేను చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యం బతకాలంటే కొన్ని ఇటువంటి సభలో సమావేశాలు జరగాల్సిందే. ఎక్కడో మీరు పోయి అమెరికాలో ఒక దేశంలో నష్టం జరిగితే అక్కడ భారతీయులంతా పోయి అక్కడ ఎంబసీ ముందు మీరు నిరసన ప్రదర్శించే హక్కు మీకు ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. హైదరాబాద్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక మేము సభ పెట్టుకుంటానంటే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారంటే మీ వాదంలో మరి బలం లేదు, మీ వాదంలో నిజాయితీ లేదని మీరే ప్రజలకు నిరూపించే కార్యక్రమం చేపడుతున్నారు. దయచేసి అటువంటి చేయొద్దు.